రేషన్ లబ్ధిదారులెవరూ సన్నబియ్యాన్ని అమ్ముకోవద్దని విజ్ఞప్తి చేశారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సన్నబియ్యం కార్యక్రమానికి ప్రభుత్వం 13,000 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. పేదల కోసం ఎంతైనా ఖర్చు చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం సన్నబియ్యం అంటూ 10 ఏళ్లు కాలయాపన చేసిందే తప్ప ఏమీ చేయలేదని చెప్పారు. యువత కోసం రాజీవ్ యువ వికాసం తెచ్చామని, అర్హులైన అందరూ అప్లై చేసుకోవాలన్నారు బట్టి. ఖమ్మం జిల్లా మధిరలో పర్యటించిన బట్టి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. దేశంలో బహుశా నాకు తెలిసి పేద వర్గాల కోసం సన్నబియ్యం పంపిణీ చేస్తూ పెద్ద ఎత్తున ఉన్న రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ ఇచ్చే కార్యక్రమం ఎక్కడ జరగట్లేదు. సన్నబియ్యంతో అన్నం తినాలని ఆశగా ఎదురు చూసే కోట్లాది మంది ప్రజానికానికి ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఉగాది రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్తో ఉన్నటువంటి, అంటే రేషన్ కార్డ్స్ ఉన్నటువంటి 90 లక్షల కుటుంబాలకి 2,85,00,000 మంది ఈ సన్న బియ్యం పర్ హెడ్ 6 కేజీల లెక్కన ఇచ్చే కార్యక్రమం జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. దీని ద్వారా ఈరోజు వీటితో పాటు ఇంకా కొద్ది భవిష్యత్తులో కూడా కొత్తగా కొన్ని రేషన్ కార్డులు రాబోతా ఉన్నాయి. అవి కూడా కలుపుకుంటే దాదాపు 1 కోటి రేషన్ కార్డులుగా 3,10,00,000 మంది లబ్ధిదారులకి ఈ సన్న బియ్యం అందించే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 13,523 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించి ఈరోజు సన్న బియ్యాన్ని రాష్ట్ర ప్రజలకు అందిస్తూ ఉంది. ఇది కని విని ఎరగనటువంటి ఒక గొప్ప కార్యక్రమం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, ముఖ్యంగా లబ్ధిదారులకి మీకోసం రాష్ట్ర ప్రభుత్వం 13,523 కోట్ల రూపాయలని సంవత్సరానికి ఖర్చు పెడుతూ అందిస్తున్న ఈ బియ్యం పథకాన్ని అత్యంత జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలని, దీన్ని పొరపాటు కూడా పక్కకు ఒక గింజ కూడా పోనీయకుండా మీరే వాడుకోవాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు దేశమంతా కూడా తెలంగాణలో పంపిణీ చేస్తున్నటువంటి సన్న బియ్యం పైన, ఈ కార్యక్రమం పైన దృష్టి సారించి ఎలా చేయగలుగుతున్నారు వాళ్ళు అని ఒక తెలంగాణ మోడల్ స్టడీని చేయాలనేటువంటి ఆలోచనతో చాలా రాష్ట్రాలు తెలంగాణ దిశలో ప్రయాణమయ్యాయి.